అందరూ అనుకుంటారు ఈశ్వరుడు చల్లగా చూడలేదు, ఈశ్వరుడు ఆయన చల్లగా చూశాడు. ఈ మనుషులు నిత్య జీవితంలో ఈశ్వర నామస్మరణ చేసుకుంటూ జీవించడానికి కావాల్సిన సత్సాంప్రదాయం ఇది. దాన్ని మతంలో అలవాట్లు సాంప్రదాయం అంటారు. ఒక దేశం బాగా ఉంది అంటే ఆ దేశంలో ప్రజలు కర్తవ్యంతో బాగా ఏం చేయాలో చేసి, ఏం చేయకుండా అది చేయక, ఏం చేయకూడదు అది చేయక, సామాజిక వ్యవస్థ చక్కగా నడిపించుకుంటూ, ఆర్థిక వ్యవస్థ బాగు చేసుకుంటూ, దేశ పరిపాలన చక్కగా నడిపించుకుంటూ క్రమశిక్షణతో జీవిస్తున్నారు. ఆ దేశం బాగుంది. ఏ దేశం కష్టపడుతుందో ఆ దేశం చేసినటువంటి రెండు ఉన్నాయి. సక్రమంగా నడిపించుకోలేకపోవడం ఒకటి, ఆ దేశంలో ఒకప్పుడు తీవ్రంగా జరిగిన పెద్ద పాపఫలం ఒకటి. అందుకని ప్రతివాడికి కూడా భారతదేశంలో హిందూ ధర్మంలో సత్యం చెప్పేటటువంటిది మార్గదర్శకుడిగా ఉండేటువంటి ఒక గురువు అవసరం అన్నారు. గురువు అంటే ఏదో వరాలు ఇచ్చేవాడు కాదు, మార్గదర్శకుడు అని అర్థం. సత్యాన్ని అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన వాడు అని అర్థం. ఆ గురువు ఏం చేస్తాడంటే కర్తవ్యాన్ని బోధిస్తాడు, ఏది చేయకూడదో అది నిషేధిస్తాడు. తద్వారా వ్యక్తి, సమాజము, దేశము కూడా సవ్య మార్గంలో వెళ్ళి సుఖపడతారు.